అందరికీ నమస్కారం. ఈ వీడియోలో వరంగల్ సమీపంలో ఉన్నటువంటి మేడారంలో కొలువై ఉన్న సమ్మక్క సారలమ్మ గద్దెలను దర్శించడానికి వెళ్తున్నాం. ఈ సమ్మక్క సారక్క గద్దెలు తెలంగాణలోని ములుగు జిల్లాలో తాడ్వాయి మండలం నుండి మేడారం గ్రామంలో ఉన్నాయి. ఇక ఈ మేడారం గ్రామం మండల కేంద్రమైన తాడ్వాయి నుండి 14 కిలోమీటర్ల దూరంలో, అలాగే జిల్లా కేంద్రమైనటువంటి ములుగు నుండి 44 కిలోమీటర్ల దూరంలో, అదేవిధంగా సమీప పట్టణమైనటువంటి వరంగల్ నుండి 104 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రాంతం అంతా కూడా అటవీశాఖ పరిధిలోకి వస్తుంది. ఈ ప్రదేశం తెలంగాణ ప్రభుత్వం అటవీశాఖ ఆధ్వర్యంలో ఉంటుంది. అదేవిధంగా నేటూరు నాగారం వన్యప్రాణి విభాగం మేడారం పరిధిలోకి వస్తుంది. అందుకు గాను మనం అటవీశాఖ అధికారుల అనుమతితోనే లోపలికి వెళ్ళవలసి ఉంటుంది. ఆ విధంగా ఇక్కడ కార్ పార్కింగ్కు 50 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇక్కడ మీరు చూస్తున్న ఈ వాగును జంపన్న వాగుగా పిలుస్తుంటారు. ఈ జంపన్న వాగు మనం దాటిన తర్వాత కాస్త ముందుకు వెళ్తే మేడారంలో ఉన్నటువంటి సమ్మక్క సారక్క గద్దెలను మనం దర్శిస్తూ ఉంటాం. ఈ మేడారంలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది సమ్మక్క సారక్క జాతర. ఈ జాతర భారతదేశంలోనే కాకుండా ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర. ఈ జంపన్న వాగును పూర్వం సంపెంగ వాగుగా పిలిచేవారు. ఈ సమ్మక్క సారక్క జాతర తెలంగాణ రాష్ట్ర పండుగ గుర్తింపు పొందింది. భారతదేశంలో కుంభమేళ తర్వాత అత్యధికులు హాజరయ్యే పండుగ కూడా ఇదే. వివిధ రాష్ట్రాల నుంచి దాదాపుగా 10 కోట్ల మంది పైగా హాజరవుతారనేటువంటి అంచనా. ములుగు జిల్లాలో తాడ్వాయి మండలం ఉన్నటువంటి మేడారం గ్రామం మారుమూల అటవీ ప్రాంతమైనటువంటి దట్టమైన అడవుల కొండల మధ్య ఈ చారిత్రక జాతర జరుగుతూ ఉంటుంది. సమస్త గిరిజనుల సమారాధ్య దేవతలు, కష్టాలు కడతీర్చి కలియుగ దైవాలుగా, ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఆపద్బాంధవులుగా, కేవలం తెలంగాణలోనే కాక అఖిల భారతదేశంలోనే వనదేవతలుగా పూజలు అందుకుంటున్నారు సమ్మక్క సారక్క. దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ఘనతకెక్కినటువంటి మేడారం జాతర గిరిజన సాంప్రదాయ రీతుల్లో జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం నుండి కాకుండా పొరుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల నుండి లక్షల కొద్ది భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. ఈ జాతరను తెలంగాణ ప్రభుత్వం 2014లో రాష్ట్ర పండుగగా గుర్తించింది. అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1996లోనే రాష్ట్ర పండుగ అప్పటి ప్రభుత్వం గుర్తించింది. ఇంకా ఈ జాతర చరిత్ర విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుత జగిత్యాల జిల్లా మండల ప్రాంతంలో ఉన్నటువంటి పొలవాసును పాలించినటువంటి గిరిజన దొర మేడరాజు వేటకని వెళ్ళినప్పుడు ఒక పుట్ట మీద కేరింతల కొడుతూ కనిపించిన పాపకే సమ్మక్క అని పేరు పెట్టి పెంచుకున్నారు. సమ్మక్క వారికి పుట్ట మీద కనిపించే సమయంలో చుట్టూ పులులు, సింహాలు ఆమెకు రక్షణగా నిలవడం చూసి ఆమెని దైవాంశ సంభూతురాలుగా భావించారు. కన్నీరు సైతం ఎండిన కరువులో తమకు తోడుగా నిలిచేందుకు వచ్చిన దైవతగా ఆమెను కొలిచేవారు. సమ్మక్క హస్తవాసి వారి నమ్మకాన్ని తరచూ రుజువు చేసి ఆమె చేత్తో ఆకుపసలు ఇస్తే ఎలాంటి రోగమైన ఇట్టే నయమైపోయేదట. ఆమెను అతని మేనలుడైనటువంటి మేడారం పాలకుడు పగిడిద్దరాజుకి ఇచ్చి పెళ్లి చేశాడు. ఈ దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే 3 సంతానం కలిగారు. రాజ్య విస్తరణ కాంక్షతో కాకతీయ ప్రభువు మొదటి ప్రతాపరుద్రుడు పొలవాసపై దండెత్తాడు. మేడారం పరిగణాలను కోయరాజులు కాకతీయులకు సామంతులుగా ఉండి పరిపాలించేవారు. ఓసారి 3-4 ఏళ్ల పాటు మేడారం ప్రాంతంలో అనావృష్టి ఏర్పడింది. దీంతో ప్రజలు పన్నులు కట్టలేని దయనీయ స్థితికి చేరుకున్నారు. పగిడిద్దరాజు తాను కప్పం కట్టలేనంటూ చేతులెత్తేశాడు. దీంతో ప్రతాపరుద్రుడు వారిపైకి సైనికులను పంపాడు. కాకతీయ సైన్యం ములుగు జిల్లాలోని ములుగు సమీపంలో లక్నవరం సరస్సు వద్ద స్థావరం ఏర్పాటు చేసుకుని యుద్ధం ప్రకటించాడు. పగిడిద్దరాజు అతని కుమార్తెలు నాగులమ్మ, సారలమ్మ, అల్లుడు గోవిందరాజు కలిసి కాకతీయ సైన్యాన్ని మేడారు సరిహద్దులోని సంపెంగవాగు వద్ద నిలువరించి పోరాడి వీరమరణ పొందారు. కుమారుడు జంపన్న సంపెంగవాగులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆనాటి నుంచి సంపెంగవాగు జంపన్నవాగుగా ప్రసిద్ధి చెందింది. తన కొడుకు, కుమార్తె మరణించాలన్న వార్త విన్న సమ్మక్క యుద్ధరంగానికి వచ్చి కాకతీయ సైనికులపై విరుచుకుపడింది. ఈటలు, బల్లెలతో కాకతీయ సైనికులను పరిగెత్తించి అంతం చేసింది. ఇక ఓటమి తప్పదని భావించిన ఒక కాకతీయ సైనికుడు దొంగచాటుగా సమ్మక్కను బల్లెంతో వెనక నుంచి పడవడంతో మేడారం గ్రామానికి ఈశాన్యంలో ఉన్న చిలకల గుట్టకు వెళ్ళి గుట్ట మలుపు తిరిగిన తర్వాత ఆమె అదృశ్యమైంది. తర్వాత తప్పు తెలుసుకున్న ప్రతాపరుద్రుడు సమ్మక్క భక్తుడిగా మారాడు. మేడారం జాతర గద్దెల ప్రారంభానికి సాంప్రదాయ పద్ధతిలో దేవతలను తీసుకువస్తారు. వంశపారంపర్యంగా వస్తున్నటువంటి గిరిజనులే ఇక్కడ పూజారులుగా కొనసాగుతున్నారు. మేడారం జాతరకు సుమారు 10 రోజుల ముందే
పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. సారలమ్మ పూజారులు కన్నెపల్లిలోని గుడి వద్ద అమ్మవారిని పూజించి సమ్మక్క దేవతా పూజారులైన సిద్ధపోయిన ఇంటి వారింటికి వస్తారు. సమ్మక్క పూజారులు చిలకలగుట్ట వద్దకు వెళ్లి దేవతను కుంకుమభరణ రూపంలో తీసుకువస్తారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు 10 రౌండ్లు తుపాకీ కాల్పులు జరిపి దేవతను గద్దె వద్దకు తీసుకువస్తారు. భక్తులు మొక్కుబడుల అనంతరం తిరిగి దేవతలను వనప్రవేశం చేస్తారు. భక్తి పారవశ్యంతో పూనకాలతో ఊగిపోతూ లక్షలాది భక్తులు సమ్మక్క సారలమ్మ మొక్కులు చెల్లించుకుంటుంటారు. కోయి గిరిజనుల ఎన్నిక కోసం పోరు సలిపినటువంటి సమ్మక్క సారలమ్మ జాతర క్రీస్తు శకం 1260 నుంచి 1120 వరకు పరిపాలించినటువంటి ప్రతాపరుద్రుడి కాలం నుండి కొనసాగుతున్నట్లుగా స్థల పురాణాలు చెప్తున్నాయి. తమ కోరికలు తీర్చమని భక్తులు అమ్మవార్లకు బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించుకుంటుంటారు. గిరిజన వాళ్లే కాకుండా అనేక ప్రాంతాలకు చెందినటువంటి ప్రజలు ఈ ఉత్సవంలో పాల్గొంటుంటారు. సుమారు 1 కోటికి పైగా జనం పాల్గొన్నటువంటి మహా గొప్ప జాతర ఈ జాతర ఆసియాలోనే అతిపెద్ద జాతర. తెలంగాణలో జరిగే అతిపెద్ద విశిష్ట గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. ఈ జాతర 2 ఏళ్లకు ఒకసారి జరుగుతూ ఉంటుంది. సుమారు 900 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ జాతరను 1940వ సంవత్సరం వరకు చిలకలగుట్టపై గిరిజనులు మాత్రమే జరుపుకునేవారు. కానీ 1940 తర్వాత తెలంగాణ ప్రజలంతా కలిసి జరుపుకుంటున్నారు. ఏటేటా జనం పెరుగుతుండటంతో జాతరను కొండ కిందకు జరపడం ప్రారంభించారు. అమ్మవార్ల చిహ్నంగా గద్దెలు ఏర్పాటు చేయబడి ఉంటాయి.